మైనా స్టోరీస్. ఓ రోజు ఉదయం వైషు ఇంట్లో, అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా. ఒక్క నిమిషం ఆగవే, ఏంటంత హడావిడి? అది కాదమ్మా, బస్ టైం అయిపోతుంది. ఆగవే, ఈ టిఫిన్ తిని వెళ్ళు అని తల్లి మల్లీశ్వరి కూతురు వైషుకి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. ఇంక చాలమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయింది. బస్సు వెళ్ళిపోయిందంటే ఇక ఈ రోజుకి కాలేజ్ మిస్ అయినట్టే. తొందరగా నిద్రలేవమని నీకెన్నిసార్లు చెప్పాను. లేటుగా లేవటం, హడావిడి చేయటం నీకు మామూలైపోయింది. సర్లేమ్మా, నేను వెళ్తున్నా, బాయ్. ఒసే, లంచ్ బాక్స్ మర్చిపోయావు. ఓకే అమ్మా, తీసుకున్నాలే, బాయ్ బాయ్ అని గబగబా బస్టాండ్కి బయలుదేరుతుంది వైషు. వాళ్ల వీధి చివర క్లాస్గా రెడీ అయి చేతిలో బుక్స్ పట్టుకొని వాచ్ చూస్తూ ఉంటాడు సిద్ధు. ఈ వైషు ఇంకా రాదేంటి? ఈరోజు అసలు వస్తుందో రాదో అని అనుకుంటూ ఉండగా వైషు ఫ్రెండ్ స్నేహ అటుగా వస్తుంది. హే స్నేహ, నీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి? ఈరోజు లీవ్ పెట్టలేదు కదా? లేదు సిద్ధు, వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అవును, నువ్వేంటి రోజు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? బస్ టైం అవుతుంది, పద బస్టాండ్కి వెళ్దాం. నేను కొద్దిసేపట్లో వస్తాను, నువ్వు బయలుదేరు. వైషు కోసమేగా నీ వెయిటింగ్, నాకు తెలుసులే. సంథింగ్. అబ్బే, అదేం లేదు స్నేహ. అదిగో నీ ఫ్రెండ్ దీప్తి పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. ఓకే అని వెళ్ళిపోతుంది స్నేహ. సిద్ధు వైషు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బస్ టైం అయిపోతుంది, ఇంకా రాదేంటి అని అనుకుంటూ ఉండగా వైషు రావటం చూస్తాడు. అమ్మయ్య, వచ్చేస్తుంది అని ఊపిరి పీల్చుకుంటాడు. బస్టాండ్ వరకు వైషు వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. వైషు కూడా ఏమీ తెలియనట్టు, ఎప్పట్లా అతన్ని చూసి చూడనట్టు నడుస్తూ బస్టాండ్కి చేరుకుంటుంది. బస్టాండ్లో ఉన్న సిద్ధు ఫ్రెండ్స్, ఏరా సలీం, ఏంటి సంగతులు? సలీమేంట్రా, నా పేరు సిద్ధు అయితే అది మీ అమ్మా నాన్న పెట్టిన పేరు, ఇది ప్రేమికుడిని పిలిచే పేరు. ఇంతకీ నీ అనార్కలి ఏమంటుంది? ఎనీ అప్డేట్? నో అప్డేట్, ఎప్పట్లా మౌనవ్రతమే. అసలు ఈడు అమ్మాయితో మాట్లాడితే కదరా అటువైపు నుంచి సమాధానం రావటానికి. ఏమోరా, తను ఎదురుపడితే ధైర్యం చచ్చిపోతుంది, మాట్లాడాలంటేనే వణుకొస్తుంది. ఇలాగే ఉంటే చివరికి వన్ సైడ్ లవర్లా మిగిలిపోతావురా. అమ్మ బాబోయ్, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. అలా కాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడితే మంచిది అని అనుకుంటూ ఉండగా ఇంతలో బస్సు వస్తుంది. అందరూ బస్సు ఎక్కి కాలేజ్కి వస్తారు. ఏ వైషు, నీ మజ్ను నీ వెనకాలే వస్తున్నాడే. మనోడి స్పీడ్ చూస్తుంటే ఈరోజు నీతో మాట్లాడేలాగే కనిపిస్తున్నాడే. అంత లేదులేవే, ఎన్నాళ్ళ నుండి చూడటం లేదు, డైలీ ఇదే రొటీన్ సీన్. లేదు, ఈరోజు సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గానే ఉందే. అలా బిల్డప్ ఇస్తాడు కానీ చివరికి తుస్సుమనిపిస్తాడు. చూస్తూ ఉండండి. సరే, బెట్టా? ఓకే, బెట్. ఓడిపోతే ఈరోజు క్యాంటీన్ ఖర్చు మొత్తం నీదే, మరి గెలిస్తే ఆ ఖర్చు మేం భరిస్తాం. ఓకే, డన్ అని అందరూ క్లాస్లోకి వెళ్ళిపోతారు. క్లాస్ రూమ్లో, ఒరే సిద్ధు, మేం ఇటువైపు మాట్లాడుతుంటే నువ్వు అటువైపు చూస్తావేంట్రా? వాడిందాకటి నుంచి కళ్ళార్పకుండా వైషునే చూస్తున్నాడు. అవునరా, కళ్ళార్పనివ్వని అందంరా వైషుది. ఎంత చూసినా తనివి తీరదు. నువ్వు ఇప్పుడు ఆర్పకపోతే మన మేడం వచ్చి నీ చేత ఆర్పిస్తుందిలే అనగానే దడుచుకొని తల పక్కకి తిప్పుతాడు సిద్ధు. అలా సాయంత్రం కావస్తుంది. ఎంతసేపు ఎదురు చూసినా సిద్ధు వైషు వైపు చూస్తూ ఉండటం తప్ప మాట్లాడడు. వైషు చెప్పినట్టు ఈ సిద్ధు బిల్డప్కే పరిమితమైపోయేలా ఉన్నాడే. అనవసరంగా బెట్టు వేసినట్టున్నాం. ఈ సిద్ధు వాలకం చూస్తుంటే మన బెట్టు ఓడిపోయేటట్టు చేసేలా ఉన్నాడు. నేను చెప్పాను కదా, అయినా విన్నారా? పదండి క్యాంటీన్కి. అది కాదు వైషు, ఈవినింగ్ కాలేజ్ అయిపోయే వరకు మాకు టైం ఉంది కదా, అప్పటి వరకు మేం ఓడిపోయినట్టు కాదు. సరేలేవే, అయితే లైబ్రరీకి వెళ్దాం పదండి అని అనుకుంటారు. ఒరే, వైషు వాళ్ళు వెళ్ళిపోతున్నారా, పదండి. వీడు హచ్ కుక్క పిల్లల వైషు వెనకాల తిరగటం తప్ప సిగ్నల్స్ మాత్రం నిల్. అయినా వీడేం మగాడే, కనీసం చీమకున్నంత ధైర్యం కూడా లేదు అని అనుకుంటూ వెళ్తూ ఉంటారు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని పక్కకి వెళ్తుంది దీప్తి.
వాళ్ళ వెనకాలే వస్తున్న సిద్ధు ఫ్రెండ్ శ్యామ్కి పక్కకి రమ్మని సైగ చేస్తుంది. ఏంటి సంగతి? రమ్మని సైగ చేశావు? నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ఏంటి? కలలు కనకుండా ఓసారి వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో. వద్దులే, విషయమేంటో చెప్పు. నువ్వు నాకొక సహాయం చేయాలి. సహాయమా? ఏంటది? సిద్ధు తనతో మాట్లాడతాడని మేం వైషితో బెట్ వేశాం. ఇటు చూస్తేనేమో సిద్ధు సైలెంట్గా ఉన్నాడు. ప్లీజ్ ఎలాగైనా సిద్ధు చేత వైషుతో మాట్లాడించవా? ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే ఏ అబ్బాయి అయినా చేయకుండా ఉంటాడా? పరుగులు పెట్టుకుంటూ మరీ చేస్తాడు. దీప్తి మనస్సులో అదే కదా మీ అబ్బాయిల వీక్ పాయింట్, మా అమ్మాయిల స్ట్రాంగ్ పాయింట్ అని అనుకుంటుంది. ఏంటి ఏదో అంటున్నావు? అబ్బే ఏం లేదు, సో స్వీట్ ఆఫ్ యూ అంటున్నాను. అంతేగాని ప్రేమించటానికి మాత్రం పనికిరానన్నమాట. దేనికైనా ఈడు జోడు ఉండాలి అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది దీప్తి. అలా ఈవినింగ్ అవుతుంది. వైషు ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళ్తుంది. హలో గర్ల్స్, మీకిచ్చిన టైం అయిపోయింది. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఛా, ఈరోజు నీకు ఇలా బుక్ అవుతామని అనుకోలేదు. అంతా ఆ సిద్ధుగాడి వల్లే, వేస్ట్ ఫెలో. తర్వాత ఇద్దరూ కలిసి వాణ్ణి తీరిగ్గా తిట్టుకుందరు గాని ముందు ఆర్డర్ చెప్పండి. ఒక్క 5 నిమిషాలు ఆగవే. రోజంతా కానిది 5 నిమిషాల్లో ఏమవుతుందట? గెలుపుకైనా ఓటమికైనా 1 నిమిషం చాలే. సరే వెయిట్ చేస్తాను, నాకేంటి, ఆ ట్రీట్ ఏదో 5 నిమిషాల తర్వాతే తీసుకుంటాను. అప్పుడైనా ఎలాగూ మీకు ఇవ్వక తప్పదులే అని అనుకుంటారు. అక్కడ కాలేజ్ ప్లేగ్రౌండ్లో ఒరే సిద్ధు, ఇక ఆడిని చాలేరా, పదరా. హ్యాండ్సమ్గా కనిపించాలంటే రోజుకు 1 గంట అయినా స్పోర్ట్స్ ఆడాలరా. అప్పుడే అమ్మాయిలు మనకు ఫ్లాట్ అయిపోతారు. ఉపయోగం లేని ఆ కండలు నీకు దేనికి లేరా? అదేంట్రా అలా అన్నావు? మరి కాకపోతే ఏంట్రా? నీదంతా పైన పటారం, లోన లొటారం. పైకే ధైర్యం, లోపలంతా పిరిగితనం. నేనెంత ధైర్యవంతుడినో చూపిస్తాను. ఏదైనా టాస్క్ ఇవ్వండిరా. అయితే ఇప్పుడే వెళ్ళి నువ్వు వైషితో మాట్లాడాలి, లేదంటే పిరికివాడివని ఒప్పుకో. ఒరే, సడన్గా ఈ ఫిట్టింగ్ ఏంట్రా నాకు? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయితో మాట్లాడలేని పిరికివాడికి మేం స్నేహితులవని చెప్పుకోవటానికే మాకు చాలా సిగ్గుగా ఉందిరా. సర్లేరా, మాట్లాడక చస్తానా అని భయం భయంగా క్యాంటీన్కి వెళ్తాడు సిద్ధు. వైషు, ఏంటి అని కోపంగా అనగానే, నిన్న క్లాసులో నేను నోట్స్ రాసుకోలేదు, కొంచెం నీ నోట్స్ ఇస్తావా? రాసుకొని ఇస్తాను. మనస్సులో దీప్తి వీడేంటి అసలు విషయం చెప్పకుండా ఏదేదో అడుగుతాడు అని అనుకుంటుంది. నోట్సా? అవును వైషు. నీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది కదా. అంటే వాళ్ళ రైటింగ్ నాకు అర్థం కాదు, నీ రైటింగ్ బాగుంటుంది కదా, అందుకని. ఓకే, ఇదిగో తీసుకో అని తన నోట్స్ ఇస్తుంది వైషు. నోట్స్ తీసుకొని వెళ్ళిపోతాడు సిద్ధు. మేమే గెలిచాం, నువ్వు ట్వీట్ ఇవ్వాలి. గాడిద గుడ్డేం కాదు, ఇది కూడా మాట్లాడటమేనా? తను నాకు ప్రపోజ్ చేస్తే అప్పుడు నేను ఓడిపోయానని ఒప్పుకునేదాన్ని అని అనటంతో చేసేదేమీ లేక వైషుకి ట్రీట్ ఇస్తారు. నోట్స్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిన సిద్ధు పెద్ద పోటుగాడిలా, ఒరేయ్, చూశారా నా ధైర్యం? వైషుతో ఎలా మాట్లాడానో? నీ ఇలా అయితే చిన్నపిల్లాడు కూడా మాట్లాడతాడురా. అదేంట్రా, మీరు అడిగినట్టు మాట్లాడే కదా మేం పంపింది, నీ లవ్ మ్యాటర్ మాట్లాడమని. ఏమోరా, వైషుని చూస్తే నాలోని ధైర్యం మొత్తం పోయి భయంతో బిగుసుకుపోతున్నాను. ఇలా అయితే ఈ జన్మలో నీ లవ్ సక్సెస్ కాదురా, నేను గ్యారంటీ. అవునరా, జీవితాంతం ప్రేమ పిపాసిలా దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావులా ప్రేమ పాటలు పాడుకుంటూ మిగిలిపోవటం ఖాయం. ఒరేయ్, అలా శపించకండిరా, పైన తదాస్తు దేవతలుంటారంట. ఇంత భయస్థుడు నీకెందుకురా ప్రేమదోమ? అనండ్రా, అనండి. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ధైర్యం చేసి వైషుకి ప్రపోజ్ చేస్తా. అప్పుడు చెప్తా మీ సంగతి. జరిగే వాటి గురించి మాట్లాడరా, కల్లో కూడా జరగని వాటి గురించి ఎందుకు చెప్పు అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. సిద్ధు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మేనమామ శంకరం ఇంట్లో ఉంటాడు. బావున్నావు మావయ్య? బావున్నాను రా అల్లుడు, నువ్వెలా ఉన్నావు? బావున్నాను మావయ్య. బాగా చదువుకుంటున్నావా? రేవతి బాగుందా మావయ్య? బావుందిరా, బావని అడిగానని చెప్పమంది. అలాగా అన్నయ్య,
నా కోడలికి తన బావంటే ఎంత ప్రేమో. అవును చెల్లెమ్మా, అదెప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒరే సిద్ధు, ఈరోజు నువ్వు చదువుకుంటున్నావంటే కారణం మీ మావయ్యేరా. అవునరా, అప్పట్లో మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. నిన్ను చదివించే స్తోమత మాకు లేదని నిన్ను చదువు మాన్పించేస్తే మీ మావయ్యే తన డబ్బుతో నిన్ను చదివిస్తున్నాడు. ఎందుకో తెలుసు కదా. అబ్బా, తెలుసులేమ్మా. ఇలా రోజుకి 100 సార్లైనా ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. మామయ్య కూతురు రేవతిని నాకిచ్చి పెళ్లి చేయటం కోసమే కదా. అవునరా, కాకపోతే మా భయం మాది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు కాలేజీలో ఎవరినైనా ప్రేమిస్తే ఇచ్చిన మాట పోతుందని మా భయం మాకుంటుంది కదా. అలా ఎందుకు చేస్తానమ్మా? ఎప్పటికీ చెయ్యను. నాకు ఆ మాత్రం కృతజ్ఞత లేదనుకుంటున్నారా? ఎప్పటికైనా రేవతియే నాకు కాబోయే భార్య. నా మేనల్లుడు అలాంటివాడు కాదులే, మాట మీద నిలబడతాడు. థ్యాంక్స్ మావయ్య, కనీసం మీకైనా నా మీద నమ్మకం ఉంది అని తన గదిలోకి వెళ్ళి వైశ్యు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ వైశ్యు ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. వైశ్యు తనలో తాను, పాపం సిద్ధు నన్ను నోట్స్ అడగటానికే తెగ తికమక పడిపోయాడు. ఇలా అయితే మరి ఎలా ప్రపోజ్ చేస్తాడు? తలుచుకుంటుంటేనే నవ్వొస్తుంది. బాడీగార్డ్లా నా వెనకాలే తిరుగుతాడు కాని ఒక్క ముక్క కూడా మాట్లాడడు. ఏదేమైనా ప్రేమించేవాణ్ణి వెనక తిప్పుకుంటుంటే ఆ ఫీలింగ్ మాత్రం చాలా బావుంటుంది అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది. అది గమనించిన వైశ్యు తల్లి, ఏంటే తినటం కూడా మానేసి నీలో నువ్వే మాట్లాడుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నావు? ఆ మాటకి ఉలిక్కి పడుతుంది వైశ్యు. అబే, ఏం లేదమ్మా. ఏంటే నువ్వు ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ప్రతి చిన్నదానికి దానిమీద అనుమానం దేనికి? అనుమానం కాదండి, ఈడొచ్చిన ఆడపిల్ల. ఏదైనా తేడా జరిగి తర్వాత ఏడవటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది కదా అని. జాగ్రత్త మంచిదే, కానీ మరీ ఇంత అతి జాగ్రత్త అవసరం లేదు. అమ్మాయికంటూ కొన్ని సరదాలు ముచ్చట్లు ఉంటాయి. వాటిని గుర్తు చేసుకొని సంతోషపడకూడదా ఏంటి? సర్లేండి, మీరు మరీ దాన్ని వెనకేసుకురాకండి. రేపేదైనా తేడా జరిగితే మిమ్మల్నెవ్వరూ ఏమీ అనరు. తల్లి పెంపకం సరిలేదని నన్నంటారు. అమ్మా, ఏంటిది? నా గురించి తెలీదా మీకు? మీకు తలవంపులు తెచ్చే పనులు నేనెప్పటికీ చేయను. అది నా కూతురంటే. ఇక పిచ్చి పిచ్చి అనుమానాలు ఆలోచనలు మాని భోజనం చేయండి అని అనుకుంటారు. అక్కడ సిద్ధు తనలో తాను, ఇక లాభం లేదు. నా ఫ్రెండ్స్ నోరు మూయించాలంటే నేను వీలైనంత త్వరగా వైశ్యుకి ప్రపోజ్ చేయాలి. వైశ్యుకి డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయటానికి ధైర్యం చాలటం లేదు. కాబట్టి లవ్ లెటర్ రాస్తాను అని అనుకొని ఓ లవ్ లెటర్ రాయటం మొదలు పెడతాడు. అప్పుడే సిద్ధు తల్లి తన గదిలోకి వస్తుంది. వెంటనే సిద్ధు లెటర్ని బల్ల కింద దాచిపెడతాడు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? అబ్బే, ఏం లేదమ్మా, డ్రాయింగ్ వేస్తున్నా. జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని వెళ్ళిపోతుంది. అమ్మో, కొంచెంలో దొరికిపోయేవాణ్ణి అని ఊపిరి పీల్చుకుంటాడు. లవ్ లెటర్ రాయటం పూర్తవుతుంది. కాని వైశ్యుకి ఆ లవ్ లెటర్ ఎలా ఇవ్వాలో అర్థం కాక దాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఓ రోజు మార్కెట్ దగ్గర వైశ్యు కనిపిస్తుంది. వైశ్యు కూరగాయలు కొంటూ ఉంటుంది. చేతిలో లెటర్తో తాను కూడా కూరగాయలు తీసుకున్నట్టు నటిస్తూ ఉంటాడు సిద్ధు. అతన్ని చూస్తుంది వైశ్యు. తనలో తాను, అసలే అమ్మకి నా మీద అనుమానం. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంది. అలాంటిది ఈ సిద్ధు నన్ను ఫాలో అవుతున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా తాట తీస్తుంది. నాన్నకి చెప్పి ఆయనకి నా మీద ఉన్న ప్రేమని పోగొడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని సిద్ధు వైపు చూడకుండా వచ్చిన పని చేసుకుంటూ ఉంటుంది. సిద్ధు తనలో తాను, ఈరోజు ఎలాగైనా వైశ్యుకి లెటర్ అందేలాగా చెయ్యాలి అని అనుకుంటాడు. కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది వైశ్యు. సిద్ధు వెనకాలే వస్తుంటాడు. ఇదేంటి, సిద్ధు నా వెనకాలే వస్తున్నాడు? మా అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అని భయంతో వైశ్యుకి ఒళ్ళంతా చెమటలు పడతాయి. సిద్ధు వైశ్యుకి దగ్గరగా వచ్చి లెటర్ని తన కూరగాయల బుట్టలో వేసి వెళ్ళిపోతాడు. అది చూసి షాక్ అవుతుంది వైశ్యు. ఆ లెటర్లో తన మీద ఇష్టముంటే ఊరి చివర మర్రి చెట్టు దగ్గరకు రమ్మని రాసి ఉంటుంది. వెంటనే లెటర్ తీసి దాచిపెడుతుంది.
సిద్ధు మర్రి చెట్టు దగ్గర టెన్షన్గా వైషు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు వైషు తనలో తాను తనంటే ఇష్టముంటే ఊరి చివరికి రమ్మని రాశాడు సిద్ధు. ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడికని అడుగుతుంది అమ్మ. వెళ్ళకపోతే తనంటే ఇష్టం లేదేమో అనుకుంటాడు సిద్ధు. నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంది అని అనుకుంటూ ఉపాయం కోసం అటూ ఇటూ తిరుగుతూ తెగ ఆలోచిస్తుంది. అలా చాలాసేపు గడుస్తుంది. అక్కడ సిద్ధు, వైషు ఇంకా రాలేదేంటి? కొంపదీసి తనకి నేనంటే ఇష్టం లేదా? ఇప్పటివరకు తనొస్తే ఏం మాట్లాడాలా అని టెన్షన్ పడ్డాను. కాని ఇప్పుడు తను రాదేమోనని భయంగా ఉంది. దేవుడా, ఎలాగైనా వైషు వచ్చేలాగా చెయ్యి అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ వైషు, ఏదైతే అదైంది, నోటికొచ్చిన ఏదో ఒక సమాధానం చెప్దాం అని బయలుదేరుతుండగా ఆమె తల్లి, ఈ టైంలో ఎక్కడికే బయలుదేరావు? అమ్మా అది నా ఫ్రెండ్ దీప్తి దగ్గరికి నోట్స్ రాసుకుందామని. మరైతే బుక్స్ ఏవి? గతుక్కుమంటుంది వైషు. అవును కదా, బుక్స్ మర్చిపోయానేంటి అని గబగబా బుక్స్ తెచ్చుకుంటుంది. ఇంటికి త్వరగా రా. అలాగే అమ్మా అని బయటికి వచ్చేస్తుంది వైషు. కొద్దిసేపటికి ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది. వైషుని చూసి సిద్ధుకి సంతోషం, టెన్షన్ రెండూ పెరిగిపోతాయి. ఏంటి సిద్ధూ, నీ మనసులో మాట చెప్పటానికి ఇన్నాళ్లకు ధైర్యం వచ్చిందా? అది కూడా లెటర్లో. అవును వైషు, ఎందుకో నాకు ఇలాంటివంటే కొంచెం భయం. సిద్ధూ, మనం పెళ్లి చేసుకుంటాం కదా అని అడగ్గానే సిద్ధూకి వాళ్ల మామయ్య కూతురు రేవతి గుర్తుకొస్తుంది. ఒక్క క్షణం సైలెంట్ అవుతాడు. మాట్లాడవేంటి సిద్ధూ? అదేంటి అలా అడిగావు వైషు? ఎవరైనా ప్రేమించుకునేది పెళ్లి చేసుకోటానికే కదా. అది కాదు సిద్ధూ, కొంతమంది సరదాకి టైంపాస్ కోసం కూడా లవ్ చేసుకుంటున్నారు. అలా అయితే ముందే చెప్పు, ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. చిచి, నేను అలాంటి వాణ్ణి కాదు వైషు. నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం. నా మాట నమ్ము. ఐ లవ్ యూ వైషు. ఐ లవ్ యూ టూ సిద్ధూ అని ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. అలా వారి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. రేయ్, ఇన్నాళ్ళు నిన్ను తక్కువ అంచనా వేశాం. దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా? చెప్పాను కదరా, నా టైం వస్తుందని. లైఫ్ లాంగ్ వన్ సైడ్ లవర్లా మిగిలిపోతాం అనుకున్నాం. కానీ మాకు షాక్ ఇస్తూ నీ లవ్ని సక్సెస్ చేసుకున్నావు అని తెగ పొగిడేస్తారు. దేనికైనా పేషెన్స్ అవసరం. అందులోనూ ఇలాంటి ప్రేమ విషయాల్లో బ్యాలెన్స్ తప్పకూడదు. ఒరేయ్, ఇన్నాళ్ళు మేము నీకు సలహా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు నువ్వే మాకు సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చావు. గ్రేటరా నువ్వు అని సిద్ధూని పొగుడుతూ ఉంటారు. అక్కడ వైషు ఫ్రెండ్స్, నీ దేవదాస్కి ఇంత ధైర్యం ఎప్పుడొచ్చిందే? వట్టి పిరికివాడనుకున్నాం. పర్లేదు, ధైర్యవంతుడే. అలా కాదే, లవ్ ఎక్స్ప్రెస్ చేయటానికి కావలసింది ధైర్యం కాదు, అండర్స్టాండింగ్. ప్రేమికులిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగాకే ప్రేమని చెప్పుకోవాలి. అందుకే సిద్ధు అంత టైం తీసుకున్నాడు అని అనుకుంటారు. వైషు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మగ పెళ్లివాళ్లు ఉంటారు. ఇదిగో అమ్మాయి వచ్చేసింది. త్వరగా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. అలాగేనండి. అమ్మా, ఎవరు వాళ్ళు? ఎందుకు నాన్న నన్ను రెడీ చేయమంటున్నారు? వాళ్ళు నిన్ను చూసుకోటానికి వచ్చిన పెళ్లివాళ్ళు. ఆ మాట చెవిన పడగానే షాక్ అవుతుంది వైషు. నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా, నేను చదువుకుంటాను. అదేం కుదరదు. మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. ఇప్పుడు నువ్వు బాగా చదివి కలెక్టర్ అవుతావా ఏంటి? ఏదో ఒక రోజు అందరి ఆడపిల్లలా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పుడే చేసుకుంటే మంచిది. అమ్మా, ఏంటమ్మా ఇది? చదువుకుంటానన్న అక్కనేమో కాలేజీకి వద్దంటావు, చదువుకోనన్న నన్నేమో స్కూలుకు వెళ్ళమంటావు. రేయ్, పెద్దవాళ్ల మధ్యలో పానకంలో పుడకలా నువ్వేంటిక్కడా? పిల్లాడివిలా ఉండు. పో బయటికి. చిచి, నువ్వెప్పుడూ ఇంతే. నేనేం చెప్పినా వినవు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నా మాట విను. నోరు మూసుకొని రెడీ అయ్యిరా. వాళ్ళు చాలాసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది వైషు. అమ్మాయి మాకు బాగా నచ్చింది. మీరు కూడా మంచి రోజు చూసుకొని ఓసారి మా ఇంటికి వచ్చి మా ఇల్లు వాకిలి కూడా చూస్తే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అని మగ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. నాన్న, నాకిప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు.
చదువుకుంటాను. అది కాదమ్మా, ఈ మధ్య నా ఆరోగ్యం ఏమీ బాగోట్లేదు. నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుందమ్మా. నాకు ప్రశాంతంగానూ ఉంటుంది, నీ జీవితం కూడా బాగుంటుంది. అది కాదు నాన్న. చూసావుగా, అబ్బాయి చాలా మంచివాడు, నీ చదువుకే అడ్డురాడు. నువ్వు చదువుకుంటానంటే పై చదువులు కూడా చెప్పిస్తానంటున్నాడు అని వైషుకి నచ్చచెప్తాడు తండ్రి. మరుసటి రోజు వైషు జరిగిన విషయం మొత్తం ఆమె స్నేహితులకు చెప్తుంది. అయ్యో, అలాగా, నీ లవ్ స్టోరీకి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి వైషు. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? తెలియటం లేదే, అంతా అయోమయంగా ఉంది. సిద్ధుతో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ డల్లుగా కూర్చొని ఉంటుంది వైషు. అప్పుడే క్లాస్లోకి వచ్చిన సిద్ధు ఏమైంది వైషు, ఎందుకు డల్గా ఉన్నావు? విషయం వివరిస్తుంది. అది విని షాక్ అవుతాడు. సిద్ధు మనస్సులో ఇదేంటి, నేను ఒకలా అనుకుంటే ఇక్కడ మరోలా జరుగుతుంది అని తన పరిస్థితికి తనని తానే తిట్టుకుంటాడు. ఏంటి సిద్ధు, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? సడన్గా చెప్పేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇక ఆలోచించటానికి ఏమీ లేదు. మా ఇంటికొచ్చి మన ప్రేమ విషయం, పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడు. ఆ మాటకి నీళ్లు నములుతాడు సిద్ధు. తొందరపడకు వైషు, బాగా ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకుందాం అని అనుకుంటూ ఉండగా ఇంతలో వైషుకి ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? హాయ్ వైషు, నేను ఆకాష్ని. ఒకసారి కాఫీ షాపులో కలుద్దామా? కాఫీ షాప్కా? అది కంగారు పడకు, మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. నీ నెంబర్ కూడా ఆయనే ఇచ్చారు. సరే, ఈవినింగ్ వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది వైషు. ఎవరు ఫోన్లో? ఆకాష్, నన్ను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి. ఈవినింగ్ కాఫీ షాప్కి రమ్మంటున్నాడు. రానని మొహం మీద చెప్పకుండా ఓకే అంటావా? అలా మొహం మీద చెప్పటం అమర్యాదగా ఉంటుంది. ఏంటి, వాడి గురించి సాఫ్ట్గా ఆలోచిస్తున్నావు? మన లవ్కి విలన్ వాడు. ఇప్పుడు మన పరిస్థితికి కారణం వాడేగా. ఇందులో అతని తప్పేముంది? మన లవ్ విషయం అతనికి తెలియదు కదా. ఐడియా, ఓ పని చేయి. ఈవినింగ్ అతన్ని కలవటానికి వెళ్తున్నావు కదా, మన లవ్ విషయం చెప్పేయి. అప్పుడు అతనే ఈ పెళ్ళొద్దని డ్రాప్ అయిపోతాడు. అది కరెక్ట్ కాదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అలా ఇతరుల్ని సహాయం అడిగితే చులకనైపోతాం. అయినా మన లవ్ ఇంట్లో తెలిస్తే మా నాన్నే ఈ పెళ్ళి ఆపేస్తాడు. అలాంటప్పుడు అతని సహాయం ఎందుకు? మీ ఇంట్లో కూడా ఒప్పించి ఎంచక్కా మనం పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటావ్? సరే, అలాగే చేద్దాం అని పైకన్నప్పటికీ మనస్సులో మాత్రం సిద్ధు నేను రేవతిని పెళ్లి చేసుకుంటానని మావయ్యకి మాటిచ్చాను. ఇష్టం లేకపోయినా దాన్ని పెళ్లి చేసుకోక తప్పదు. కానీ అధ్వానంగా ఉండే ఆ రేవతి కోసం అప్సరస లాంటి వైషుని చేజార్చుకోకూడదు అని అనుకుంటాడు. సాయంత్రం వైషు ఆకాష్ని కలవటానికి కాఫీ షాప్కి వెళ్తుంది. చెప్పు వైషు, ఏం తీసుకుంటావు? అబ్బే, ఏమొద్దండి. ప్లీజ్ వైషు, నా కోసం ఏదైనా తీసుకో. కాఫీ చెప్పనా? కాఫీ నాకిష్టముండదు. అయితే జ్యూస్ తీసుకో. ఓకే. వెయిటర్. ఎస్ సార్, ఆర్డర్ చెప్పండి. 2 జ్యూస్ తీసుకురా. ఓకే సార్ అని వెయిటర్ వెళ్ళిపోతుండగా హలో హలో, ఒక్క నిమిషం ఆగు అని అతని చెవిలో ఏదో చెప్పి కొంత టిప్ అతని చేతిలో పెడతాడు ఆకాష్. ఓకే సార్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వెయిటర్. కొద్దిసేపటికి జ్యూస్ వస్తుంది. వైషు, ఈ జ్యూస్ తీసుకో అని జ్యూస్ గ్లాస్ వైషుకి అందిస్తాడు ఆకాష్. అది చూసి షాక్ అవుతుంది వైషు. జ్యూస్ పైన లవ్ సింబల్ ఉంటుంది. వైషుకి ఏం చేయాలో అర్థం కాదు. కష్టంగా జ్యూస్ తాగేస్తుంది. మనస్సులో ఆకాష్ ఎస్, తనకి నేనంటే ఇష్టమే అని సంతోషపడతాడు. ఇక నేను వెళ్ళాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే అని వైషు వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఓ రోజు సిద్ధు ఇంట్లో రేయ్, ఉదయం మీ మావయ్య వచ్చాడు. ఏంటి విషయం? ఈ ఎండాకాలంతో నీ డిగ్రీ అయిపోతుంది కదరా, వెంటనే రేవతికి నీకు పెళ్లి జరిపిస్తానంటున్నాడు మీ ఇష్టం, అలాగే కానివ్వండి అని అంటాడు సిద్ధు. ఆ విషయం సిద్ధు ఫ్రెండ్స్కి తెలుస్తుంది. అదేంట్రా సిద్ధు, వైషుని ప్రేమించి మీ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? అవునరా, వైషుని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుందిరా, బూడిద. అదే మా మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటే
బోలెడంత ఆస్తి వస్తుంది. మరి వైశ్యుని ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికి కాదా? కాదు, లైఫ్ లాంగ్ తనతో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేయటానికి. ఒరే, అలా చేయటం తప్పు కదరా. అయినా అందుకు ఏ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుంది? ఒప్పుకోక ఏం చేస్తుందిరా? మెల్లమెల్లగా నా ప్రేమ మాయలో పడేలా చేస్తా. అప్పుడు నేను ఎంత చెప్తే అంత. నేను చెప్పినట్టు తలాడిస్తుంది. ఆడించక తప్పదు కదా, ఎందుకంటే అప్పటికి తనకి వేరే దారే ఉండదు అని తన బుర్రలో ఉన్న చెడు ఆలోచన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు సిద్ధు. అనుకోకుండా అటువైపు వచ్చిన వైషు సిద్ధు మాటలు మొత్తం వింటుంది. వైషు, నువ్వా? అదేంటంటే అని నీళ్లు నములుతూ ఉంటాడు. సిద్ధు చెంపపై లాగిపెట్టి కొడుతుంది వైషు. ఏరా, ఆడపిల్లంటే ఆటబొమ్మనుకుంటున్నావా? నీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోవటానికి ప్రేమ పేరుతో మోసం చేయాలని చూస్తావా? చిచి, నీలాంటి నీచుణ్ణి ప్రేమించి పెద్ద తప్పు చేశాను. వైషు, అది కాదు. నోరు ముయ్, నాకు నీ నిజస్వరూపం తెలిసిపోయింది. థ్యాంక్ గాడ్, నా కళ్ళు తెరిపించావు. ఇక జీవితంలో వీడి మొహం చూడను అని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది వైషు. అందరిలో వైషు చేసిన అవమానానికి సిద్ధు కళ్ళు అగ్నిగోళాల్లా మండుతూ ఉంటాయి. మనస్సులో సిద్ధు, ఎక్కడికి పోతావే? నిన్ను వదలను. నీపై ప్రతీకారం తీర్చుకొని తీరతా అని అనుకుంటాడు. వారం రోజులు గడిచిపోతాయి. వైషు కాలేజ్కి రావటం లేదు. ఓ రోజు వైషు ఫ్రెండ్స్, ఏంటే వైషు, వారం రోజుల నుంచి కాలేజ్కి రావటం లేదు? నేను కాలేజ్ మానేస్తున్నానే. ఎందుకే? నేను కాలేజ్కొస్తే ఆ వెధవ సిద్ధుగాడు కనిపిస్తాడు. నన్ను కన్విన్స్ చేయటానికి వెంటపడతాడు. అది నాకిష్టం లేదే. వాడు ఇంత పెద్ద వెధవని మేమనుకోలేదే. రాస్కెల్, అమాయకంగా మొహం పెట్టి మంచివాడిలా ఎంత నటించాడు. అవునే, త్రుటిలో ప్రమాదం తప్పింది. అంతా నీ మంచికే. ఇంకేం ఆలోచించకుండా మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో. నేను కూడా అదే అనుకుంటున్నానే. పాపం, ఆకాష్ నాతో మాట్లాడాలని ఎంతో ఆశపడి కాఫీకి పిలిస్తే నేను అతనితో ముభావంగా ఉండి వచ్చేశాను. అతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో. ఏమీ అనుకోలేవే. ఓ పంచెయ్, ఈసారి అతన్ని నువ్వే కాఫీకి ఇన్వైట్ చేసి చక్కగా మాట్లాడు. ఓకే, అలాగే చేస్తాన్లేవే. ఇంకా ఏంటి మన కాలేజ్ విశేషాలు అని ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటారు. అనుకున్నట్టుగానే వైషు ఆకాష్ని కాఫీకి ఇన్వైట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆకాష్. నువ్వు నన్ను కాఫీకి ఇన్వైట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. అంటే అది సారీ, ఆ రోజు నా మూడ్ బాగాలేక మీతో సరిగ్గా మాట్లాడలేదు. అందుకే ఈరోజు కలుద్దాం అనుకున్నాను. మీకేమైనా ట్రబుల్ ఇచ్చుంటే ఐఎమ్ సారీ. అబ్బే, అలాంటిదేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇలానే పిలవాలని నేను కూడా కోరుకున్నాను. వైషు కూడా సేమ్ ఆకాష్ చేసినట్టే వెయిటర్ చేత జ్యూస్ గ్లాస్పై లవ్ సింబల్ వేయిస్తుంది. అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆకాష్. ఇప్పటివరకు నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో అని మనసులో చిన్న భయం ఉండేది. ఇప్పుడది పూర్తిగా పోయింది అని ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న సిద్ధు వారిద్దరినీ దూరం నుండి చూస్తూ ఉంటాడు. తనలో తాను, నిన్నటి వరకు నాతో ప్రేమాయణం నడిపిన నువ్వు 2 రోజుల్లో నన్ను మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకోబోయే వాడిపై ఇష్టాన్ని చూపిస్తావా? నీ మొహంలో ఆ ఆనందం లేకుండా చేయకపోతే నా పేరు సిద్ధునే కాదు అని అనుకుంటాడు. అలా రోజులు గడిచిపోతాయి. వైషు ఆకాశల పెళ్లి జరిగిపోతుంది. ఓ రోజు, వైషు, త్వరగా క్యారేజ్ తీసురా, ఆఫీస్కి టైం అవుతుంది. ఇదిగోండి, ఈరోజు మీకిష్టమైన మష్రూమ్స్ కర్రీ చేశాను. ముద్ద కూడా మిగల్చకుండా తినేయండి. మష్రూమ్స్ ఎక్కడవి? మా నాన్నగారు పంపించారు. మా పొలం గట్టుపైన ఉన్న పుట్ట మీద మొలిచాయట. అలాగా? నా తరపున మావయ్య గారికి థ్యాంక్స్ చెప్పు. అలాగేనండి. సాయంత్రం త్వరగా వస్తాను, సినిమాకి వెళ్దాం. సరే, మీరొచ్చేసరికి రెడీ అయి ఉంటాను. అలా వాళ్ల లైఫ్ హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. మరోవైపు సిద్ధు కూడా రేవతిని పెళ్లి చేసుకుంటాడు. ఏవండి, ఈరోజు మీ ఆఫీస్కి సెలవు కదా, సరదాగా బయటికెళ్దామండి. నీ దరిద్రపు కొట్టు మొహాన్ని గంటసేపు చూడాలంటేనే చాలా కష్టం. ఇక రోజంతా వెంటబెట్టుకుని తిప్పితే వాంతొస్తుంది. అదేంటండి అలా అంటారు? కనీసం నన్ను మనిషిలా కూడా చూడటం లేదు మీరు.
నేనంటే అంత అసహ్యం ఉన్నవాళ్ళు మరి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు? ఏం చేస్తాను? అంతా నా కర్మ. మీ నాన్న నన్ను కాళ్ళ వేళ్ళబడి బతిమలాడితే తప్పక చేసుకున్నాను. నీ వల్ల నా జీవితం నాశనమైంది. నా లైఫ్ పార్ట్నర్ గురించి నేనెన్నో కలలుగన్నాను. వాటిపై నీళ్లు చల్లావు నువ్వు. అంతా అబద్ధం. నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకొని మీరే నా కలలపై నిప్పులు పోశారు. ఓహో, తెలుసుకున్నావా? అవును, అదే నిజం. అయితే ఏం చేస్తావు? అంటే నేనెలాగూ మీ గురించి మా వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టననే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవునే, అయితే ఏంటి? నువ్వు నన్నేమీ చేయలేవు గాని నోరు మూసుకొని లోపలికెళ్ళు అని కసురుకుంటాడు సిద్ధు. పాపం రేవతి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. అనుకున్నట్టుగానే ఆకాష్ వైషు ఈవినింగ్ సినిమాకి వెళ్తారు. అక్కడ అయ్యో, టికెట్స్ దొరకలేదు వైషు. మనం కొంచెం ముందొచ్చి ఉండాల్సింది. అవునా, ఇట్స్ ఓకేలేండి, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అని వెళ్ళబోతుండగా హలో, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. అని గొంతు వినపడుతుంది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. అతన్ని చూసి వైషు షాక్ అవుతుంది. ఎదురుగా సిద్ధూ ఉంటాడు. చెప్పండి బ్రదర్, మీకు టికెట్స్ దొరకలేదని మాట్లాడుకోవటం విన్నాను. యాక్చువల్గా నేను నా వైఫ్ సినిమా చూడటం కోసం 2 టికెట్లు తీసుకున్నా. కానీ సడన్గా తనకి వేరే వర్క్ ఉండటం వలన సినిమాకి రాలేదు. మీరు ఈ టికెట్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. వద్దండి, నాకు ఇప్పుడు ఈ సినిమా చూడాలని లేదు. పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని బలవంతంగా భర్తని తీసుకొని బయలుదేరుతుంది వైషు. ఏంటి వైషు, సడన్గా ఏమైంది నీకు? ఎందుకు అలా బిహేవ్ చేశావు? అది ఏంటోనండి, ఉన్నట్టుండి తలనొప్పి విపరీతంగా వచ్చింది. తల మొత్తం సుత్తి తీసుకొని కొట్టినట్టుంది. అవునా? హాస్పిటల్కి వెళ్దాం పదా. అవసరం లేదండి, టాబ్లెట్ వేసుకుంటే అదే పోతుంది. ఇంటికి వెళ్దాం సరే, నీ ఇష్టం అని ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు కాఫీ షాప్లో వైషు తన ఫ్రెండ్స్ని కలుస్తుంది. ఏంటే వైషు, అర్జెంటుగా కలవాలన్నావు? నిన్న ఆకాష్ నేను సినిమాకి వెళ్తే అక్కడ ఆ సిద్ధూ కనిపించాడే అని జరిగింది మొత్తం చెప్తుంది. ఓస్, ఇంతేనా? వాడు మీ ఆయనతో ఏమీ చెప్పలేదు కదా, ఇక భయమెందుకు? వాడి ఇంటెన్షన్ చూస్తుంటే కాస్త తేడాగా అనిపించింది. వాడు కావాలనే అక్కడికి వచ్చాడేమో అనిపిస్తుంది. అదేం కాదులేవే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇంటెన్షన్గా వచ్చేవాడైతే ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తాడు చెప్పు? వాడేదో అనుకోకుండా అక్కడికొచ్చుంటాడు, నువ్వు కనిపించుంటావు, అంతే. అంతేనంటావా? అక్షరాల అంతేనే, నువ్వు ప్రశాంతంగా ఉండు అని స్నేహితులు వైషుకి సర్ది చెప్పటంతో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతుంది. వైషుకి ఫోన్ వస్తుంది. హలో. హలో మై డియర్, హౌ ఆర్ యూ? ఎవరు మాట్లాడేది? నేను డార్లింగ్, నీ మజ్నూని. గుర్తుపట్టలేదా? అదే నీ లవర్ సిద్ధూని. ఆ మాట వినగానే వైషు ఒళ్ళంతా చెమటలు పడతాయి. గుండె దడదడా కొట్టుకుంటుంది. ఫోన్ని దూరంగా విసిరేస్తుంది. వైషు భయంతో వణుకుతూ ఉంటుంది. మళ్ళీ అదే నంబర్ నుండి ఫోన్ వస్తుంది. వైషు మరింత భయపడుతుంది. వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. భయంగా వెళ్ళి తలుపు తీస్తుంది. ఆమె భర్త ఆకాష్ ఇంటికి వస్తాడు. ఏంటి వైషు అలా ఉన్నావు? అబ్బే, ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. మరి నీ మొహంలో చిరునవ్వు మాయమైందేంటి? నేను లేటుగా వచ్చానని కదా, నాకు తెలుసులే. అది అంటే ఇక మీదట లేట్ అవ్వదు, సరేనా? పద, భోంచేద్దాం, ఆకలి దంచేస్తుంది అని వైషుని తీసుకొని డైనింగ్ హాల్కి వెళ్తాడు ఆకాష్. మరోవైపు సిద్ధు అర్ధరాత్రి వేళ కేక్ కట్ చేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అని అంటుండగా రేవతికి మెలకువ వచ్చి అక్కడికి వస్తుంది. ఏంటండి, ఇంత అర్ధరాత్రి వేళ కేక్ కట్ చేస్తున్నారు? మరి అర్ధరాత్రిగాక పుట్టినరోజు కేకు ఎప్పుడు కట్ చేస్తారే వెరిమొహందానే? పుట్టినరోజా? ఎవరిది? నాది ఈరోజు కాదే. నీ పుట్టినరోజు అయితే కవ్వొత్తి కూడా వెలిగించను, అలాంటిది కేక్ కట్ చేస్తానా? అది తెలుసులేండి, మరింకెవరిది? నా లవ్, నా ప్యార్ వైశ్యుది అని పక్కనే ఉన్న వైషు ఫోటోకి కేక్ తినిపిస్తాడు. ఎవరి అమ్మాయి?
కాలేజీలో నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నా వైషు. ఆ మాటకి షాక్ అవుతుంది రేవతి. కట్టుకున్న భార్య ముందు ప్రేమించిన అమ్మాయి గురించి మాట్లాడుతున్నారే, మీరసలు మనిషేనా? ఏంటే నోరెక్కువలేస్తుంది? మాట్లాడటమే కాదు, త్వరలో ఇంటికి కూడా తీసుకొస్తా. ఏం చేస్తావే? చిచి, నేను బాధపడతానని కూడా ఆలోచించకుండా ఇలా చేస్తున్నారే, మీకసలు మనస్సాక్షి ఉందా? ఉంది కాబట్టే నీకింకా విడాకులు ఇవ్వకుండా ఇంట్లో పెట్టుకున్నా. ఎక్కువ మాట్లాడితే అవి కూడా ఇచ్చేస్తా. నోరు మూసుకొని ఒక మూలన పడుండు. పాపం రేవతి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వైషూకి మరలా ఫోనొస్తుంది. హలో హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ లవ్. అని సిద్ధూ మాట వినగానే వైషు ఒళ్ళంతా చెమటలు పడతాయి. గుండె దడదడా కొట్టుకుంటుంది. ఫోన్ విసిరేస్తుంది. మళ్ళీ ఫోన్ చేస్తాడు సిద్ధూ. వైషు కట్ చేస్తుంది. మరలా ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది. భయంతో సోఫాలో ముడుచుకొని కూర్చుంటుంది. వీడేంటి నన్నిలా వెంటాడుతున్నాడు అని అనుకుంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీస్తుంది. ఎదురుగా ఉన్న సిద్ధూను చూసి షాక్ కొట్టిన దానిలా నిలబడిపోతుంది వైషు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై లవ్ అని సిద్ధూ రోజా పువ్విస్తాడు. వైషు ఆ పువ్వుని విసిరి కొడుతుంది. ఏంటిది డియర్, ఎందుకంత కోపం? నువ్వు కోపంలో మరింత అందంగా ఉన్నావు తెలుసా? చంప పగులుతుంది. మర్యాదగా ఇక్కడ్నుంచి పో. నీకు నాకు ఎప్పుడో తెగిపోయింది. అలా నువ్వు ఒక్కదానివే అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి. ఏంటి నువ్వనుకునేది? అసలు నీకేం కావాలి? ఎందుకు నా వెంటబడుతున్నావు? సింపుల్, మళ్ళీ మన లవ్ని కొనసాగించాలి. మనిద్దరం ప్రేమ పక్షుల్లా అలా అలా విహరించాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు పెళ్ళయింది. నా భర్త నీలా కాదు, చాలా మంచివాడు. అవునా? మన కాలేజీ లవ్ మ్యాటర్ మీ ఆయనకి చెప్పేస్తాను. అంతేకాదు, మనం కలిసి దిగిన ఫోటోలు, నువ్వు నాకు రాసిన లవ్ లెటర్స్ అన్నీ చూపిస్తాను. వద్దు, అలా చెయ్యొద్దు. నీకు దండం పెడతాను. హాయిగా సాగుతున్న నా జీవితాన్ని నాశనం చెయ్యకు. అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నాతో లవ్ కంటిన్యూ చేయాలి. లేదంటే నీకు అసలు ఏ లైఫ్ లేకుండా చేస్తా. జాగ్రత్త, బాగా ఆలోచించుకో. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సిద్ధు. వైషుకి ఏం చేయాలో అర్థం కాదు. గబగబా బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు రేవతి తన పుట్టింటికి వెళ్తుంది. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావ్? సిద్ధు నిన్ను బాగా చూసుకోవటం లేదా? అదేంటంటే... ఏంటి తల్లి అలా సంశయిస్తున్నావు? నీకేదైనా సమస్య ఉంటే కన్న తల్లిదండ్రులం, మా కాక ఇంకెవరికి చెప్తావు? చెప్పమ్మా. ఆయన ప్రవర్తన అసలేమీ బాగాలేదు నాన్న. ఇన్నాళ్ళు ఆయనే మారతాడులే అని అనుకొని మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడింకా ఎక్కువ చేస్తున్నాడు అని జరిగింది మొత్తం చెప్తుంది. ఆ సిద్ధుగాడు అలా చేస్తున్నాడా? ఈ విషయం మీ అత్తామావయ్యకి తెలుసా? లేదు నాన్న, తెలిస్తే బాధపడతారేమోనని చెప్పలేదు. ఓహో, ఇలాంటి వెధవేషాలేయటానికేనా వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి ఉండకుండా వేరే కాపురం పెట్టాడు? సరే, నువ్వేం బాధపడకమ్మా, ధైర్యంగా ఉండు. మీ అత్తయ్య మావయ్యతో నేను ఒకసారి మాట్లాడతాను. సరే నాన్న అని వెళ్ళిపోతుంది రేవతి. ఆకాష్ ఆఫీసులో. ఏంటి ఆకాష్, హడావిడిగా బయలుదేరుతున్నావు? ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదు కదా? కొంచెం పనుందిలే మదన్. కానీ మన బాస్ అంత ఈజీగా పర్మిషన్ ఇస్తాడా? ఓవర్ పంచువాలిటీ ఆయనకి. ట్రై చేస్తాను అని బాస్ దగ్గరికి వెళ్తాడు ఆకాష్. ఏంటి ఆకాష్ ఇలా వచ్చావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, నాకు 1 అవర్ పర్మిషన్ కావాలి. ఏంటి విషయం ఆకాష్? ఎప్పుడు ఇలా అడగలేదు. ఈరోజు నా వైఫ్ బర్త్డే సార్. ఓ అలాగా, సరే వెళ్ళు. సార్, రేపు కూడా లీవ్ కావాలి. అలాగే తీసుకో ఆకాష్. సిన్సియర్గా పనిచేసే నీలాంటి వాళ్ళు లీవ్ అడిగితే కాదంటానా? థ్యాంక్ యూ సార్ అని ఆఫీస్ నుండి బయలుదేరిన ఆకాష్ షాప్కి వెళ్తాడు. చెప్పండి సార్, ఏం కావాలి? నా వైఫ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజెంట్ ట్రెండీ శారీస్ చూపించండి. ఓ అలాగే సార్ అని కొన్ని వెరైటీస్ శారీస్ ఆకాష్ ముందు పెడుతుంది. వాటిని చూసి ఆకాష్, అన్నీ బాగున్నాయి,
వీటిలో ఏది నా వైఫ్కి బాగా నచ్చుతుందో అర్థం కావట్లేదు. అంత కష్టం ఎందుకు సార్? మేడంని కూడా తీసుకొస్తే సరిపోయేది కదా. తనని తీసుకురావటం కుదరదు. తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓ అలాగా. శారీ సెలెక్ట్ చేయటంలో నాకు కొంచెం హెల్ప్ చేయగలరా? అలాగే సార్, మేడం ఫోటో ఉంటే చూపించండి అలాగే. అని తన ఫోన్లో ఉన్న భార్య ఫోటో చూపిస్తాడు. మేడం గారు చాలా అందంగా ఉన్నారు సార్. యు ఆర్ సో లక్కీ అండ్ ఆల్సో యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మేడం గారికి ఈ శారీ అయితే బాగుంటుంది సార్. వావ్, ఇట్స్ రియల్లీ వెరీ నైస్. గుడ్ సెలెక్షన్. దీన్ని ప్యాక్ చేయండి. అలాగే సార్ అని శారీ ప్యాక్ చేసి ఇస్తుంది. ఆకాష్ అది తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఏంటే వైషు, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? అదేంటంటే. ఏంటే అలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? మళ్ళీ ఆ సిద్ధుగాడు గాని ఫోన్ చేశాడా? అవునే, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసరికి ఈరోజు వాడు ఏకంగా ఇంటికే వచ్చేశాడు. ఏంటి, ఇంటికొచ్చాడా? ఎంత ధైర్యం వాడికి! నాకు చాలా భయమేసిందే. మరి ఆకాష్ ఇంట్లో లేడా? లేడే, ఆయన ఆఫీస్కెళ్లారు. మరి నువ్వేం చేశావే? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలెయ్యొద్దని వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చావా లేదా? నేను వాడికి వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడే నన్ను బెదిరించి వెళ్ళాడు. నిన్ను బెదిరించాడా? అవునే, నేను వాడితో లవ్ కంటిన్యూ చెయ్యాలట. లేదంటే ఆకాష్కి నా గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్తానంటున్నాడు. వాడితో కలిసి దిగిన ఫోటోలు, నేను రాసిన లవ్ లెటర్స్ అన్నీ ఆకాష్కి చూపిస్తానంటున్నాడు. నిజంగా వాడు అలా అన్నాడా? అవునే, నాకేం చేయాలో అర్థం కావటం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. దీనికొక్కటే దారి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయం మీ ఆయనకి చెప్పేయ్. అవునే, అదే మంచిది. వాడు వెళ్ళి చెప్పకముందే నువ్వే చెప్తే నీపై నమ్మకం పోకుండా ఉంటుంది. అమ్మో, నాకు భయం. నేను ఆకాష్తో చెప్పలేనే. అది కాదే, మీ ఆయన చాలా మంచివాడు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అవునే, ఇదే మంచి ఆలోచన. ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు. పొరపాటున ఏదైనా రాంగ్ స్టెప్ వేశామా ఆ సిద్ధుగాడు జీవితాంతం నిన్ను పీడిస్తాడు. ఏమోనే, ఆకాష్కి ఎలా చెప్పాలో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. నువ్వే తప్పు చేయనప్పుడు నీకెందుకే భయం? అవునే, భయపడకుండా జరిగింది జరిగినట్టు నీ భర్తకు చెప్పేయ్. ఆకాష్ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఆ సిద్ధుగాడు నిన్నేమీ చేయలేడు అని వైషు స్నేహితులు ఆమెకు ధైర్యం చెప్తారు. మరోవైపు రేవతి తండ్రి సిద్ధుపై కంప్లైంట్ చేయటంతో సిద్ధు తల్లిదండ్రులు అతన్ని ఇంటికి పిలిపిస్తారు. ఏంటి నాన్న, అర్జెంటుగా రమ్మన్నారు? ఇదేంట్రా, నువ్వొక్కడవే వచ్చావు? రేవతిని తీసుకురాలేదా? తీసుకురావటానికి తనేమన్నా చిన్నపిల్ల? పెద్దదేగా, వెనక వస్తుందిలే. ఏంట్రా ఇది? ఏమైంది నీకు? మీ మామయ్య చెప్పిందంతా నిజమేనా? ఏం చెప్పాడేంటి? నువ్వు చేస్తున్నదే చెప్పాడు అని వాళ్ళ మామయ్య చెప్పిన విషయం మొత్తం చెప్తారు. అంతా అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? స్వయంగా నా కూతురే ఏడుస్తూ వచ్చి నాకు చెప్పింది. అది నిజం కాదు. కావాలంటే రేవతి వచ్చాక తన్నే అడగండి. అప్పుడే రేవతి వస్తుంది. ఏంటమ్మా రేవతి, మాకేం అర్థం కావట్లేదు. అంతా గజిబిజిగా ఉంది. మీ నాన్నేమో నువ్వు చెప్పావంటున్నాడు, వాడేమో అంత అబద్ధం మేం బాగానే ఉన్నాం అంటున్నాడు. ఇందులో ఏది నిజమో నువ్వే చెప్పాలి. అంటే మావయ్య, ఆయన్ని అపార్థం చేసుకొని పొరపాటుపడి నేనే మా నాన్నకి అలా చెప్పాను. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలిసిందిగా. నేనెంత మొత్తుకున్నా నా మాట వినలేదు మీరు. ఇకనైనా నన్ను నమ్మండి. కూతురు అలా చెప్పేసరికి మొహం చెల్లక అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రేవతి తండ్రి. ఆ వెనకాలే రేవతి కూడా వెళ్తుంది. నాన్నా, నన్ను క్షమించండి. ఏంటమ్మా రేవతిది? అసలు నీ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లా. అప్పుడు నాతో అలా ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఇలా ఎందుకు మాట మార్చావు? నాన్నా, మా మావయ్య గారు ఫోన్ చేయగానే ఇక్కడికి వచ్చే ముందు ఆయన నాతో ఇలా అన్నారు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది రేవతి. చూడు, మన మధ్య జరిగే గొడవలు మా వాళ్ళకి చెప్తే నేను నీకు ఖచ్చితంగా విడాకులిస్తాను. అలా కాకుండా నా మాట విని చెప్పకుండా ఉండావనుకో,
నేను నీతో బాగుంటాను. నిర్ణయం నీదే. నీ జీవితం నువ్వు చెప్పే సమాధానంపై ఆధారపడి ఉంటుంది. అని ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేస్తుంది. ఆయన ఇలా చెప్పారు నాన్న, అందుకే నేను మామయ్య వాళ్ళకి జరుగుతున్న గొడవలేమీ చెప్పలేదు. ఎంత పిచ్చి పని చేశావమ్మా. ఈసారి మనం ఏం చెప్పినా మీ అత్తయ్య మామయ్య నమ్మరు. మీ ఆయన చాలా తెలివిగా ఎత్తువేసి మనల్ని చిత్తు చేశాడు. ఏమోలే నాన్న, ఆయన చెప్పినట్టు ఆయన నాతో బావుంటే నాకదే చాలు. పిచ్చి తల్లి, అది జరగని పని. నీ అమాయకత్వాన్ని అతను అలుసుగా తీసుకొని ఆడుకుంటున్నాడు. నీకు ముందు ముందు అర్థమవుతుంది. జాగ్రత్త తల్లి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆకాష్ ఇంటికి వెళ్లే దారిలో జ్యువెలరీ షాప్ దగ్గర వైషు కోసం ఓ నెక్లెస్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. హ్యాపీ బర్త్డే వైషు అని తను తెచ్చిన నెక్లెస్ ఇంకా శారీ ప్రెజెంట్ చేస్తాడు. థ్యాంక్స్ అండి అని మూడీగా అంటుంది వైషు. భార్య మొహంలో తను ఎక్స్పెక్ట్ చేసిన సర్ప్రైజ్ హ్యాపీనెస్ ఆకాష్కి కనిపించదు. ఏంటి వైషు అలా డల్గా ఉన్నావు? ఏమైంది? అది ఏంటంటే, ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్తే మీరు నమ్ముతారో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఇక మీదట ఈ భారం నేను మొయ్యలేను అని భర్తకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది వైషు. నిజంగా నాకు ఏ పాపం తెలీదండి. మిమ్మల్ని మోసం చేసే మనసు కానీ, మీకు ద్రోహం చేసే గుణం కానీ నాకు లేవు అని కన్నీళ్లతో భర్త కాళ్లపై పడుతుంది. కూల్ డౌన్ వైషు, ఏడవకు. నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక వాడి విషయం నాకు వదిలేసి నువ్వు హాయిగా ఉండు అని అంటాడు ఆకాష్. మనస్సులోని భారం మొత్తం దిగిపోవటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది వైషు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిద్ధూకి కోటింగ్ ఇస్తూ ఉంటాడు. అబ్బా, అమ్మా, అయ్యో, కొట్టకండి సార్. రేయ్, ఇంకోసారి ఇలా పెళ్ళైన ఆడవాళ్ల జోలికెళ్తే 3rd డిగ్రీ కోటింగ్ ఇస్తా, జాగ్రత్త. సార్, వద్దు సార్, నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఆ అమ్మాయి వెంట పడను. అసలు ఏ అమ్మాయి జోలికి వెళ్ళను సార్. ఇక నుండి బుద్ధిగా ఉంటాను. నన్ను వదిలేయండి సార్. తోక జాడించావనుకో, తెలుసుగా? తెలుసు సార్, 3rd డిగ్రీ గుర్తుపెట్టుకుంటాను. అలా అస్సలు జరగదు సార్. నేను మాటిస్తున్నాను. నన్ను వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్ అని బుద్ధి తెచ్చుకొని కుంటుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు. థ్యాంక్స్ రా, అడగగానే సహాయం చేసినందుకు. మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంట్రా? వీఆర్ ఫ్రెండ్స్. నిజానికి ఇది మా డ్యూటీ. ఇక ఆడు ఈ జన్మలో చెల్లెమ్మ జోలికి రాడు అని అనుకుంటారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నట్టు సిద్ధు వైషు వెనకపడటం మానేయటమే కాకుండా రేవతిని కూడా బాగా చూసుకుంటూ ఉంటాడు. అలా అందరూ సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.